హాయ్ ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము జెఫనియా గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనము. ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. ఆమెన్. హల్లెలూయా. సహోదరి సహోదరుడ, నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న శ్రమలను బట్టి, సమస్యలను బట్టి, పోరాటాలను, వ్యతిరేకతలను బట్టి, నీకు కలుగుతున్న బాధ, నువ్వు వెళ్తున్న శ్రమలను బట్టి విసిగిపోయి ఉన్నావేమో, అలసిపోయి ఉన్నావేమో. దేవా, వీటన్నింటి నుండి నేను ఎప్పుడు విడుదలను పొందుతానయ్యా, నెమ్మది కలిగిన జీవితం నాకు ఎప్పుడు లభిస్తుంది అని ప్రతిరోజు దేవునికి మొరపెడుతున్నావేమో. దేవుడు అనుగ్రహించే రక్షణ కొరకు, ఆయన ఇచ్చే ఒక ఆదరణ కొరకు, నీ శ్రమలన్నింటి నుండి, నీ సమస్యలన్నింటి నుండి ఒక ఊరట కోసం నువ్వు వెతుకుతూ ఉన్నావేమో. అయితే ప్రభు అంటున్నారు ఏంటంటే, ఇక మీదట అపాయం అనేది నీకు సంభవించదు. ఎందుకంటే నేను నీకు తోడుగా ఉండి, నేను నీకు ఆశ్రయ దుర్గముగా ఉండి, నీ చుట్టూ కంచగాను, కేడముగాను, కోటగాను ఉండి, ఏ అపాయము నీ వద్దకు రాకుండా, ఏ శ్రమ కానీ హాని కానీ నీకు కలగకుండా, నీకు హాని చేయి మనుషుల మాటలైనా, మనుషుల శత్రువు ఒక పోరాటములైనా, అది ఏదైనా సరే, అపవాది కార్యములైనా సరే, అది నీ మీద వర్ధిల్లకుండా, నీకు ఎలాంటి హాని చేయకుండా, ఎటువంటి అపాయము నీకు రాకుండా, నీ చుట్టూ నేను కంచగాను, కాపుగాను ఉండి నిన్ను కాపాడి భద్రపరుస్తానని ప్రభు అంటున్నాడు. వాట్ ఏ బ్యూటిఫుల్ వర్డ్స్ ఇట్ ఈస్. వాట్ ఏ కంఫర్టబుల్ వర్డ్స్ ఇట్ ఈస్. కాబట్టి సహోదరి సహోదరుడా, ధైర్యం తెచ్చుకో. నీ ఎదుట మంచి రోజులను దేవుడు ఉంచి ఉన్నాడు. మేలైన కార్యములను నీ కొరకు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.